సార్ నిన్న చంద్రబాబు నాయుడు చేసిన కమెంట్, ఫైనల్ క్వశ్చన్ ఇది, బచ్చా రాజకీయాలు నా ముందు పనికిరావు అని చెప్పి ఎలా చూస్తున్నారు మీరు? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తాడు. ఈ దేశంలో ఏం జరిగినా కూడా అది నా వల్లనేనని అంటాడు. అసలు మైక్రోసాఫ్ట్ చైర్మన్కి అసలు కంప్యూటర్ నేర్పించింది నేనేనంటాడు. సాఫ్ట్వేర్ని నేను ఇండియాకి తీసుకొచ్చింది నేనేనంటాడు. అది ఎంత దురదృష్టకరమైన. అబ్దుల్ కలాం గారిని నేనే ప్రెసిడెంట్ని చేశానని అంటాడు. మోడీ గారిని నేనే ప్రైమ్ మినిస్టర్ చేశానంటాడు. ఆయనకి ఏది మైండ్కి వస్తే అదే చెప్తాడన్నమాట. లేదు, గతంలో మన్మోహన్ సింగ్ గారిని నేనే ప్రైమ్ మినిస్టర్ చేశానని అంటాడు. ఎన్టీ రామారావు తన స్వంత మామగారినే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి, ఒక రాజకీయ సిద్ధాంతం అంటూ లేనటువంటి వ్యక్తి, అధికారమే పరమావధిగా ఏ రాజకీయ పార్టీతోనైనా అనుసంధానం అవుతాను, నేను పార్ట్నర్షిప్ పెట్టుకుంటాననేటటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను గొప్ప మహానుభావుణ్ణి, లేకుంటే నేను తెలివైనటువంటి వాణ్ణి అని నేను చెప్పుకోవడం నిజంగా శోచనీయమైనటువంటి విషయం. దాన్ని ప్రజలు నమ్మట్లేదు. ఈరోజు చెప్పిన మాట రేపు చెప్పడు. చెప్పిన అబద్ధం చెప్పకుండా ఇంకొక అబద్ధం చెప్పగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. బహుశా అబద్ధాలు చెప్పడంలో అతనికి ఎక్స్పర్ట్ అనుకుంటా, మిగతా ఏ విషయంలో కాదు. ప్రతి ఒక్క దురలవాటు, వెన్నుపోటు పడిచే తత్వం, కులతత్వం, కులపిచ్చి, లేనటువంటి దుర్గుణం ఆయనలో లేదు. ప్రతి దుర్గుణం కూడా చంద్రబాబు నాయుడులోనే ఉంది. అందుకే ఈరోజు రాజకీయాల్లో రాణించలేడిక మీదట 14 సంవత్సరాలు ఆయన అందించినటువంటి పరిపాలన ఏదో ఆయన సామర్థ్యం వల్ల వచ్చింది కాదు, పరిస్థితులు అలా వచ్చిన దానివల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడే కానీ ఆయన సామర్థ్యం మీద ప్రజలు నమ్మకం పెట్టి ఆయన్ని ఎప్పుడు కూడా సీఎం చేయలేదు. జస్ట్ ఒక చిన్న గులకరాయి పడితేనే హత్యా ప్రయత్నం జరిగింది అని అనటం, అసలు ఇంతకంటే నీచమైన రాజకీయాలు ఏమైనా ఉంటాయా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు లోకేష్. అదే చెప్పింది. చంద్రబాబు నాయుడికి గతంలో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో హత్యా ప్రయత్నం జరిగింది. అతను రీసెంట్ 5 సంవత్సరాలు, ఇంచుమించు 4.5 సంవత్సర కాలం పాటు జైల్లో ఉన్నాడు. దాన్ని ఒక సెటైరికల్గా ఏదో దాన్ని లైట్గా తీసుకునేటట్టుగా కోడికత్తి అని ఆ రకంగా దాన్ని ఒక రకమైనటువంటి వివరణ ఇచ్చి దాన్ని నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2 రీసెంట్గా జరిగినటువంటి మీరు చెప్పేటటువంటి గులకరాయి, అది ఇక్కడ తగిలింది కాబట్టి కన్ను పైన, అదే గులకరాయి కణత మీద తగిలిన్నా, కన్ను పైన తగిలిన్నా ప్రాణాపాయం అన్నటువంటిది మీరు అర్థం చేసుకోండి. ప్రాణాలకే ముప్పు వచ్చి ఉండేటటువంటిది. గురు చూసి కొట్టినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క దురుద్దేశంతోనే రాయేసి ఉంటాడు. రాయి పూలేశారు అని అంటే ఒక అర్థం ఉంది, రాయితో కొట్టాడు అని అంటే దురుద్దేశంతోనే కొడతాడు. ఆ దురుద్దేశం ఏమై ఉంటుంది? డెఫినెట్గా ఆ మనిషిని ఎలిమినేట్ చేయాలనే ఉంటుంది. దాంట్లో మళ్ళీ సెటైరికల్గా గులకరాయి అని అన్నటువంటి, గులకరాయితో కాకుండా ఒక పెద్ద బండరాయిని వేయగలరా? చంద్రబాబు నాయుడు తెలివి తక్కువతనం. ఎయిర్ గన్ అయి ఉండొచ్చు, లేకుంటే క్యాట్ బాల్ అయి ఉండొచ్చు. దాంతో కొట్టాడు అని అంటే అది డెఫినెట్గా హత్యా ప్రయత్నమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది. అది చేసింది చంద్రబాబు నాయుడు మనుషులే. చంద్రబాబు నాయుడు డెఫినెట్గా ఆ కేసులో ఇరుక్కుంటాడు. చంద్రబాబు నాయుడుకి ఆ కుట్రలన్నీ బహిర్గతం అవుతాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు తప్పకుండా జైలుకు పోతాడు. రైట్ సార్, 2024కి సంబంధించి ఫైనల్గా మీరు ఎంత విక్టరీ అంటే ఫిగర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావటానికి? ఎందుకంటే మీరు సర్వేల మీద నమ్మకం లేదన్నారు, ఎలా అనుకుంటే అలా సర్వేలు వస్తాయని చెప్తూ ఉన్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫిగర్ ఎంత? నేను సర్వేల మీద నమ్మకం లేదని చెప్పలేదు. ఈ సర్వేలన్నీ కూడా, చాలా సర్వేలు మార్కెట్లోకి వచ్చేవన్నీ కూడా పెయిడ్ సర్వేల కింద ఉన్నాయని చెప్పాను.
బట్ మెజారిటీ ఆఫ్ ద సర్వేలు వైసీపీకి టీడీపీకి అలయన్స్కి పెద్దగా ఓట్ షేర్ డిఫరెన్స్ లేదు, 1 to 3% ఆఫ్ ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంది అని చెప్తూ ఉన్నాయి. అది నమ్ముతారా? ప్రత్యక్షంగా ఈరోజు రాజకీయాలు చూస్తున్నటువంటి వాడిని, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నటువంటి వాడిని, ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఆ మనోభావాల్ని, వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ని నాకు చూసినప్పుడు నాకున్నటువంటి ఫీలింగ్ ఏంటంటే 100% ఆ నాయకుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఆదరణ, స్పందన కానీ చూస్తే మా యొక్క లక్ష్యం 175కు 175 అతిశయోక్తి కాదు అన్నటువంటిది నేను బలంగా నమ్ముతా ఉన్నా. బహుశా అది ఒక వేవ్ లాగా గతంలో 2019లో ఏ రకంగా వేవ్ వచ్చిందో అదే రకమైనటువంటి వేవ్ ఈరోజు ఉంది, అండర్ కరెంట్ ఆ రకంగా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను బలంగా నమ్ముతా ఉన్నా. బహుశా అపోజిషన్ ప్రతిపక్షాలు ఇది అతిశయోక్తి అని చెప్పొచ్చు, వాళ్ళు అధికారంలోకి వస్తున్నామని చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో, పేదల్లో, మీరు ఒక్కసారి పేదరికం అంటే మీరు చూడాలి. అటు శ్రీకాకుళం, విజయనగరం సైడ్ ఈరోజు కూడా, ఇప్పటికీ కూడా, గత 5 సంవత్సరాల క్రిందటి వరకు కూడా శరీరం మీద ఆచ్ఛాదన కూడా లేనటువంటి కొన్ని కుటుంబాలు రిమోట్ ప్లేస్లో ఉంటాయి. వాళ్ళకి నెల నెల అవ్వాతాతలకి, వాళ్ళకి బయట కదలలేనటువంటి వాళ్ళకి, ఎవరైతే వివిధ అనారోగ్య కారణాల వల్ల బయట రాలేనటువంటి వాళ్ళకి నెల నెల పెన్షన్ అన్నటువంటిది వాళ్ళ ఇంటికి చేరుతుంటే వాళ్ళకి ఒక హోప్, మాకు దేవుడే జగన్ గారి రూపంలో వచ్చి మాకు సహాయం చేస్తున్నాడు అన్నటువంటి ఒక భావన. అది చూస్తుంటే 175కు 175 అతిశయోక్తి కాదు. రైట్. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు పెద్దపీట వేస్తున్నాం, బీసీ పార్టీ అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా సార్. ఒక సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్, ఇక్కడున్న బీసీ లీడర్ అనిల్ని నర్సరావుపేటకు ట్రాన్స్ఫర్ చేశారు, రెడ్డి కమ్యూనిటీ కోటాలో మీరు ఇక్కడ ఎంపీగా బరిలోకి దిగుతూ ఉన్నారు. ఎలా చూడాలి ఈ క్వశ్చన్? ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని పల్నాడుకి లోక్సభకి పంపించాలని, ఆయనకి ఢిల్లీలో ప్రాధాన్యత ఇవ్వాలని అధినాయకుడు నిర్ణయించారు. నేను ఇక్కడికి రావడం అన్నటువంటిది ఎవరి ప్లేస్లో వస్తున్నాను నేను చెప్పండి? వేమిరెడ్డి గారు లేదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ప్లేస్. సారీ, యా, ఆయనని ఇటు ట్రాన్స్ఫర్ చేసి, ఎగ్జాక్ట్. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్కి వస్తున్నారు, ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళిపోయాడు కాబట్టి. నెల్లూరు సిటీ ఎవరికి ఇచ్చారు? ఖలీల్ గారికి. ఖలీల్ ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు? మైనారిటీ, ఆఫ్ కోర్స్. మైనారిటీ, దట్ టు బీసీ. బీసీని తీసి బీసీకి ఇచ్చామే కానీ అనిల్ కుమార్ యాదవ్ని అంటే ఈ జిల్లాకి సంబంధించి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఇద్దరు కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ని తీసేసి ప్రశాంత్ రెడ్డికి ఇవ్వలేదే. మీరు అన్నది ప్రశాంత్ రెడ్డికి ఇచ్చుంటే అది కరెక్టే. ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి, పేదవాడికి, మైనారిటీకి చెందినటువంటి వ్యక్తికి, మైనారిటీల్లో బీసీకి చెందిన వాటికి మేము సీట్ ఇచ్చాం. దాంట్లో ఏ రకమైనటువంటి పొరపాటు లేదు. చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. రైట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. నెల్లూరు బరిలో నిల్చున్న మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ మీరు అనుకున్న సక్సెస్, మీతో పాటు మీ ఎమ్మెల్యేల గెలుపు కూడా చూడబోతున్నామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.